నల్లగొండ సభలో పాల్గొనేందుకు బీఆర్ఎస్ నేతలు తెలంగాణ భవన్ నుంచి బస్సులు బయలుదేరి వెళ్లారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పగించడంపై బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కేంద్రానికి ప్రాజెక్టులు అప్పగించడం లేదని నిన్న శాసనసభలో ప్రభుత్వం ఏకగ్రీవ తీర్మానం చేసింది. బీఆర్ఎస్ అభ్యంతరం చెప్పడం వల్లే తీర్మానం తీసుకొచ్చారంటున్నారు ఆ పార్టీ నేతలు. నల్లగొండలో జరిగే సభలో ప్రతిపక్ష నేత కేసీఆర్ పాల్గొంటున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత కేసీఆర్ మాట్లాడనున్నారు. ప్రాజెక్టులపై కేసీఆర్ ఏం మాట్లాడతారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సభ గురించిన మరింత డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, ఎన్ని గంటలకు సభ ప్రారంభం కాబోతుంది? మరి ప్రాజెక్టులపై కేసీఆర్ ఏం మాట్లాడతారనే దానిపై కూడా ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎటువంటి అప్డేట్ చూడొచ్చు? హరిత, షెడ్యూల్ ప్రకారం అయితే మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు కూడా సభ నిర్వహించుకునేందుకు పోలీసులు అనుమతించినటువంటి నేపథ్యంలోనే 3 గంటలకి సభ ప్రారంభం కావాల్సిందే. అయితే నేతలు, కీలక నేతలు కేటీఆర్, హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డితో పాటు మిగిలినటువంటి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు కూడా నల్గొండకు చేరుకున్నారు. ప్రస్తుతం శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఇంట్లో భోజన కార్యక్రమాలు నడుస్తున్నటువంటి నేపథ్యంలోనే మరొక 5 నిమిషాల్లో వాళ్ళు భోజన కార్యక్రమాలు ముగించుకుని మర్రిగూడ సమీపంలో ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభ వద్ద కూడా చేరుకున్నారు. అయితే సాయంత్రం 5 గంటల సమయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ సభ వద్దకి చేరుకొని ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించున్నారు. అయితే కేసీఆర్ ప్రసంగం మీద సర్వత్రా ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రధానంగా లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి పరిస్థితి ఒకటి, మరోవైపు కృష్ణా జలాలకు సంబంధించి ఏదైతే ప్రాజెక్టులు కృష్ణా నదిపై ఉన్నటువంటి ప్రాజెక్టులని కేఆర్ఎంబీ పరిధిలోకి తీసుకురాకుండా ఉండాలని చెప్పేసి ప్రధాన డిమాండ్ తోటి ఈ రోజు హక్కుల సాధన, కృష్ణా నది పై ఉన్నటువంటి జలాల హక్కుల సాధన కోసం ఈ రోజు సభ నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలోనే ప్రధానంగా దాని మీద దృష్టి కేంద్రీకరించి ఈ రోజు కేసీఆర్ అయితే మాట్లాడే అవకాశం అయితే ఉంది. హరిత.